టు పల్లవి టీవీ. ప్రస్తుతం నేను శంషాబాద్ దగ్గరలో ఉన్న మదనపల్లిలో ఉన్నాను. సో, ఇక్కడ మనం చూస్తుంటాము కొన్ని ఆలయాల్లో దేవతామూర్తులు స్వయంభుగా ప్రకటితమైతే మరికొన్ని ఆలయాల్లో స్వామీజీలు భక్తులు ప్రతిష్ఠించడాన్ని చూస్తుంటాము. అంతేకాకుండా స్వామీజీయే కల్లోకొచ్చి ఏరికోరి మరి కట్టించుకున్న ఆలయాలు చాలా అరుదుగా చూస్తుంటాము. ఆ ఆలయాల్లో ఇదొకటని చెప్పవచ్చు. ఆ ఆలయాల్లో శ్రీగిరి పీఠం ఒకటి. భగవంతుడే ఏకంగా భక్తుడి కల్లోకొచ్చి మరి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సో, ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారంట. ఆ పూజలు ఏంటి, ఏ రోజు భక్తులు ఎక్కువగా వస్తుంటారు, అంతేకాకుండా ఇక్కడున్న ప్రత్యేకత ఏంది అసలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. అంతేకాకుండా మనము మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లో శివాలయాలు, రామాలయాలు, ఆంజనేయ స్వామి ఆలయం ఇలా చూస్తూ ఉంటాము. కానీ శనీశ్వర ఆలయం అనేది చాలా అరుదుగా చూస్తుంటాము. సో, ప్రస్తుతం నేను మదనపల్లిలో ఉన్నాను. అసలు లోపల వెళ్ళి ఎలా ఉంది, ఏంటిది, ఎలాంటి పూజలు నిర్వహిస్తారు అనేది ఇక్కడ అర్చకులను అడిగి తెలుసుకుందాం రండి. లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ లో పూజ సామాగ్రి ఉంటుంది. స్వామివారికి కావాల్సిన పూజ సామాగ్రి అంతా ఒకే దగ్గర అమర్చి ఉంచారు. అసలు ఆ పూజ సామాగ్రి ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. స్వామివారికి ఇక్కడ 3 రకాలు ఉంటాయమ్మా. లీటరు, హాఫ్ లీటరు, 200 గ్రాములు. ఇంకా ప్రత్యేకంగా హోమాలు చేస్తే ఇక్కడ హోమాలకు సరిపోయిన సామాను ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మామూలు ఇవన్నీ పూజా సామాన్లే. ఇక్కడంతా ఇదంతా పూజా సామానుకు. ఇప్పుడు స్వామివారికి దీంట్లో ఎన్ని రకాల పూజ సామాగ్రి ఉంటుంది? ఆయిలు, టెంకాయ, నల్ల నువ్వులు, బెల్లము, జిల్లడాకు, తెల్ల జిల్లడి పూలు, వీటిలో తెల్ల జిల్లడి పూలు, అగరబత్తీలు, పూలు ఉంటాయి. సో, మనం స్వామికి కావాల్సిన పూజ సామాగ్రి అయితే తీసుకున్నాము. అంతేకాకుండా ప్రత్యేకంగా శనివారం ఎవరికన్నా అంటే శని దోషాలు ఉంటే కనుక ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన పూజలు చేపించుకుంటారు. నల్ల దుస్తులు ధరించుకొని స్వామివారికి హోమాలు అలాంటివి నిర్వహించడం జరుగుతుంది. సో, మనం వెళ్దాం రండి లోపలికి. సో, మనం ఎంటర్ కాగానే కాళ్ళు కడుక్కొని పూజ సామాగ్రి తీసుకొని వచ్చాక ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టేశాక పైకి వెళ్దాం రండి. సో, మనం పైకి రాగానే ద్వారపాలకులు చండా ప్రచండ మనకు దర్శనం ఇస్తారు. సో, ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి శనీశ్వర స్వామిని ఒకసారి దర్శించుకుందాం రండి. మనకు ఆలయ ప్రత్యేకత చెప్పడానికి ఆలయ అర్చకులు మనీష్ శర్మ గారు ఉన్నారు. స్వామిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము. స్వామి నమస్తే. సో, మాకు శనీశ్వర స్వామి గురించి ఇక్కడ ఉన్న ప్రతిష్టత ఏంటిది ఒకసారి మాకు చెప్పరా? ఓం వాగర్త సంప్రప్తో వాగర్త ప్రతిపత్తయే జగత పిత్రో వందే పాతి పరమేశ్వరో నీలాంజ సమాభాసం రైపుత్రమిమాగశం ఛాయమాత్థాన సంభూతం తన్నామి శనేశ్వరం అనురాగానందయుక్తాయ శిష్యవాత్సల్య మూర్తయే చంద్రశేఖర శివాచార్యం సద్గురు ప్రమాణం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ దేవాలయంలో ప్రత్యేకంగా వచ్చేసి శనీశ్వర స్వామి దేవాలయము చాలా అరుదుగా ఉంటాయి. ఇక్కడ మా దేవాలయంలో ప్రత్యేకంగా 12.5 అడుగుల శనీశ్వర స్వామి విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరిగింది. మా ఆలయ ధర్మకర్త శంకర ముఖ్య స్వామివారు 2010 సంవత్సరంలో
స్థలాన్ని తీసుకొని 2012లో ఈ యొక్క దేవాలయ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విశేషంగా ఇక్కడ స్వామివారు జ్యేష్ఠాదేవి సమేతంగా శనీశ్వర స్వామివారు ఉంటారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇక్కడ దేవాలయంలో చండా ప్రచండ అని విగ్రహాలు ఉంటాయి. చండ ప్రచండ స్వామివారికి ద్వారపాలకులు. అలాగే మధ్యలో స్వామివారి ఆలయంలో జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర స్వామి ఉంటుంది. అమ్మవారితో సహా స్వామివారు ఏకాశిల విగ్రహము, అనగా మహాబలిపురంలో బ్లాక్ స్టోన్ ఫేమస్ కాబట్టి అక్కడ ఆర్డర్ ఇచ్చి ఒకటే శిలకి అమ్మవారితో సహా స్వామివారి మొత్తం కూడా మనం ఎక్కడ కూడా ఉండదు. ఒకటే ఒకటే శిలకు చేసినటువంటి శిల్పం, అలా ఏకాశిల విగ్రహము జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర స్వామి. అమ్మవారి విగ్రహం కూడా అదే స్టోన్ లో ఉంటుంది సమేతంగా, సతీ సమేతంగా. కాబట్టి ఇక్కడ ఆడవారు కూడా వచ్చి ప్రత్యేకంగా కూడా శనిగ్రహ దోష నివారణ పూజ కార్యక్రమాలు చేసుకోవచ్చును. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నల్ల వస్త్రాలు ధరించి 7 మంగళవారాలు, 7 శనివారాలు, 7 అమావాస్యలు స్వామివారికి ప్రత్యేకంగా తైలాభిషేక పూజ కార్యక్రమాలు చేస్తాము. శనిదేవుని సంఖ్య 8 కాబట్టి 7 వారాలు పూర్తి చేసుకొని 8వ వారం ఆ ఒక యజమానికి చెప్పడం జరుగుతుంది. శనిగ్రహ శాంతి కార్యక్రమం, పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్వామి, ఇంకోటి చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే స్వామి వారిని ముట్టుకోవచ్చా, అంటే ఆడవారు ముట్టుకొని దర్శనం చేసుకోవచ్చా అనేది చాలా మందికి ఈ డౌట్ ఉంది. ఏమంటారు? లేదండి, ఏది చేసినా కానీ అయ్యగారు మనము స్వామివారిని దగ్గరుండి అభిషేకం చేయడం జరుగుతుంది. శివుడిని మాత్రమే, మిగతా ఏ భగవంతునైనా సరే అర్చకుడు, ఆలయ అర్చకుడు మాత్రమే పూజా కార్యక్రమము చేయిస్తాడు. శివార్చన, శివాభిషేకం కూడా దానికంటే ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే భక్తులు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్పర్శ దర్శనం చేసుకొని అభిషేక కార్యక్రమం చేసేది ఉంటుంది. కానీ ఈ గ్రహాలు, దేవతామూర్తులు, ఆలయం, గర్భాలయ ప్రవేశము ఇవన్నీ కూడా అయ్యగారు అర్చకుడు మాత్రమే చేయాలి. తద్వారా శుభం కలుగుతుంది. అంటే అయ్యగారు ఏం చేస్తాడు, మీకు గోత్రనామాలు చెప్పి మీరు పుట్టినటువంటి నక్షత్రము కానీ, అలాగే మీ నామ నక్షత్రం కానీ, వ్యవహారికం మీది ఏదైతే ఉందో జాతకరీత్యా కానీ గోచారీత్యా కానీ మీకు అన్ని విధాలుగా బాగుండడానికి అయ్యగారు అర్చకుడు పూజా కార్యక్రమం చేయిస్తాడు. మీకు అన్ని శుభ ఫలితాన్ని ఇస్తాడు అయ్యగారు పూజ చేయించేసి. అయ్యగారి ద్వారానే మనము ఆశీర్వచనం, ప్రత్యక్ష దేవుడు అయ్యగారే. అంతే. అయితే ఇంకోటి ఏంటంటే స్వామి, ఆ స్వామి కల్లోకి వచ్చి నాకు ఆలయం కావాలి అనేసి కోరారు అనేసి విషయం ఏంటంటే, మా గుడి యజమాని కొయదొర శంకరాజ్ ముఖ్య స్వామీజీ వారు షాద్ నగర్ అని ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతంలో కూడా జాగా తీసుకొని దేవాలయాలు నిర్మించడం జరిగింది. మామ్నర్లో కూడా వారికి దేవాలయాలు ఉన్నాయి. వారి కొన్ని స్థలాలలో వారికి సంబంధించినటువంటి స్థానంలో కూడా అంతటా కూడా దేవాలయాలు నిర్మించడం జరిగింది. దేవాలయం నిర్మాణం కూడా వారంతు ఎంతో కొంత సాయం చేసినారు. అయితే ఒకానొక రోజు స్వామివారికి కళ్ళలో శనిదేవుడు వచ్చి నా దేవాలయం కట్టివు అని చెప్పి అనడం ద్వారా స్వామి సంకల్పం చేసుకొని శ్రీగిరి పీఠం అని చెప్పి ఒక ట్రస్ట్ పెట్టుకొని వారు సొంతంగా ఈ యొక్క జాగా తీసుకొని ఈ దేవాలయ నిర్మాణము, అలాగే స్వామివారి యొక్క ప్రతిష్టాపన చేయడం జరిగింది 2012లో. అది ప్రత్యేకంగా శనివారమే ఉంటుందా, లేదంటే మిగతా రోజుల్లో కూడా భక్తులు రావడానికి ఆస్కారం ఉంటుందంటారు? మిగతా రోజులు కూడా రావచ్చు. అన్ని దేవాలయంకి ఏ విధంగా అయితే వెళ్తాము, శని భగవంతుని దేవాలయం కూడా రావచ్చు. దానికి ఎటువంటి సందేహం లేదు. ఏ కార్యమైనా సరే దాంట్లో ఆటంకాలు కలుగుతున్నాయి అంటే శని ప్రభావము ముఖ్యము. ఏమిటి అంటే మీకు కర్మఫలదాత శనిదేవుడు, కర్మఫలదాత. జాతకంలో కానీ గోచారంలో కానీ శని ప్రభావం ఎంతైతే ఉంటుందో ఆ శని ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే మనము ఏదైతే సాధించలేమో అని బాధపడుతూ ఉంటాం. ఆ విషయం శని ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే సాధిస్తాం. మిగతా సమయంలో ఆ శక్తి, ఆ బలము అదంతా కూడా మనకు రాదు. ఇంకొక విషయం ఏమిటంటే శని ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే మనకు వివాహం జరుగుతుంది, సంతానం జరుగుతుంది. అలాగే మనము రాజకీయంగా కానీ ఇతరత్రాలు ఏవైతే గృహ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా శని ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. మిగతా సమయంలో ఆ శక్తి, ఆ బలము అదంతా కూడా మనం చేయలేంలే అని చెప్పి ఉంటాం. అయితే కొంతమంది ఎక్కువగా నమ్మేది ఏంటంటే
శని ఉంది అందుకనే ఇలా అవుతుందేమో అనేసి చాలా మందికి అదే భ్రమ ఉంటుంది. దాని గురించి ఏం చెప్తారు? స్వామివారు న్యాయమూర్తి, ధర్మమూర్తి, ఉమ్, సూర్యకుమారులు, సూర్యుని యొక్క కుమారులు ఇద్దరు కూడా. వీరి న్యాయంగా ధర్మంగా ఎవరైతే ఉంటారో వారిని ఇబ్బంది పెట్టరు. ఎవరైతే న్యాయంగా ఉంటారో, ఎవరైతే అబద్ధాలు చెప్పకుండా ఉంటారో, ఎవరైతే ధర్మంగా ఉంటారో వారిని ఎప్పుడు కూడా శనిదేవుడు రక్షిస్తూనే ఉంటాడు. వారిని ఎప్పుడు కూడా శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అన్యాయము, అధర్మము, అలాగే ఎప్పుడైతే మనం అబద్ధాలు చెప్పడము మొదలు పెడతామో అప్పుడు స్వామివారు చూస్తూ 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 ఉంటాడు. ఎప్పుడైతే జాతకంలో శని దశ, శని మహాదశ, శని అంతర్దశ, అలాగే ఏలినాడు శని, అష్టమ శని అని జాతకంలో ఉంటాయి. ఆ ప్రభావం వచ్చినప్పుడు చూస్తారు వీరు ఎంత న్యాయంగా ధర్మంగా ఉన్నారు, వీరు ఎంత అబద్ధాలు చెప్పకుండా ఉన్నారని చెప్పేసి చూస్తాడు. ఎవరైతే న్యాయంగా ధర్మంగా ఉంటారో వారిని ఎవరికి అందని అంతున ఎత్తులా పెడతాడు. ఎవరైతే అన్యాయము, అబద్ధాలు చెప్పడము, అధర్మ కార్యక్రమాలు చేస్తారో వారిని పాతాలకి తొక్కేస్తారు. సో స్వామి, ఇంకోటి పూజ ఎలా నిర్వహించాలి? చాలా మంది ఏందనంటే స్వామివారిని డైరెక్ట్గా దర్శించుకుంటారు. అలా కాకుండా ముందుగా ఎలాంటి ఎవరిని దర్శించుకోవాలి? స్వామి దగ్గరికి రావాలంటే ఎలాంటి పూజలు నిర్వహించాలి? ఇక్కడికి వచ్చేసి ప్రథమంగా మనం వచ్చేసి స్నానం చేయడానికి వసతి ఉన్నది. స్నానం నల్ల వస్త్రాలు ధరించుకొని స్వామివారికి, ఆడవారు కానీ మగవారు కానీ నల్ల వస్త్రాలు ధరించి స్వామివారికి అక్కడ పూజ సామాగ్రి తీసుకొని వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టాలి. కింద టెంకాయ కొట్టడం ద్వారా కోరికలు నెరవేరుతాయి. ఏదైతే మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరడానికి ఏదైతే టెంకాయ కొట్టడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆ టెంకాయ కుళ్ళిపోయినప్పుడు అందరు బాధపడుతుంటారు, కానీ అది కుళ్ళిపోవడం ద్వారా మనం ఏదైతే పని మొదలు పెడుతున్నామో, ఏదైతే పని అనుకుంటున్నామో ఆ పని తొందరగా అవుతుంది. అంటే దిష్టి పోయినట్టుగా భావన. కాబట్టి టెంకాయకి ఆ శక్తి ఉంటుంది. టెంకాయ సమర్పణ చేయడం ఏంటంటే మనసు చంచలం పోవడానికి టెంకాయ కొట్టాలి. టెంకాయ కొట్టిన తర్వాత స్వామివారికి తైలాభిషేకం, పైన నుంచి స్వామివారికి మంచిగా తైలాభిషేకం చేయాలి. ఓం శం శనేశ్వరాయ అనుకొని స్వామివారి మంత్రాన్ని జపించి స్వామివారికి తైలాభిషేకం చేసుకొని అయ్యగారితోటి గోత్రనామాలు, నక్షత్రాలు, అలాగే మీ వ్యవహార నామము ఇవన్నీ కూడా చెప్పించుకొని సంకల్పం పూజ చేసుకొని స్వామివారికి గూఢ నైవేద్యం, బెల్లము, అర్కపత్రాలు ఇవన్నీ కూడా స్వామివారికి విశేషంగా సమర్పణ. అలాగే నల్ల వస్త్రాలు, ఏవైతే సామాగ్రి మీరు తెచ్చి ఉంటారో దానికి తగ్గట్టుగా అయ్యగారు పూజ కార్యక్రమం చేయిస్తారు. అలా 7 శనివారాలు చేసుకోవాలి. 7 శనివారాలు పూర్తయిన తర్వాత 8వ శనివారము స్వామివారికి పులిహోర, కొద్దిగా బెల్లం అన్నము తీసుకొని వచ్చి దేవాలయంలో నైవేద్యం, పూజా కార్యక్రమం చేసుకొని యజ్ఞ కార్యక్రమం, ఇలా శనిగ్రహ శాంతి హోమం చేసుకొని ఎవరైతే భక్తులు వస్తున్నారో వారికి ప్రసాదాన్ని కూడా ఇవ్వాలి. అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం శనేశ్వర గ్రహదేవత క్రూర దృష్టి పరిహారార్థం సమేత శనేశ్వర స్వామి తిల తైలాభిషేక అర్చన పూజాంచ అహం కరిష్యే. ఓం శమగ్నిరగ్నిభిష్కరచన్న సూర్యః శంవాతో వాత్పర పాపశ్రితః యన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పితయే శంయోరభీష్టవంతునః యమాయ సోమగుం సునుత యమాయుత అవిః. పైన విగ్రహం ఉంది, మళ్ళీ కింద విగ్రహం ఎందుకు పెట్టినట్టు, అంటే దేని గురించి అని? ఉప విగ్రహం గురించి అయితే ఇక్కడ స్వామివారి దగ్గరికి దేవాలయం కూడా చాలా మంది కూడా వయోవృద్ధులు వస్తూ ఉంటారు. చాలా ఏజ్డ్ వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు దూర ప్రాంతం నుంచి వచ్చేసరికి మనకు 2 అంతస్తుల పైన ఉన్నది విగ్రహం. పైకి వెళ్ళి అభిషేకం చేయడానికి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది కలుగుతుందని బాగా ఆలోచన చేసి మా దేవాలయ ధర్మకర్త స్వామీజీ శంకరముఖ్య గారు ఉప విగ్రహంను, చిన్న విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని సంకల్పం చేసుకొని ఒక శుభముహూర్తాన ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంటే ఎవరైనా పైకి ఎక్కలేని వారు ఉన్నా, ఏజుడు వాళ్ళు ఉన్నా కానీ
ఇక వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్వామివారికి ఇంత పూజా కార్యక్రమం అభిషేకము చేసుకోవచ్చు అని చెప్పి, అలాగే ఇట్లా గోతనామాలు చెప్పడము, ఇక్కడనే హారతి ఇవ్వడము, ఇవన్నీ పైన స్వామివారికి అభిషేకం చేసుకొని వచ్చి గోతనామాలు, అలాగే స్వామివారికి గుడ నైవేద్యం ఇవంతా కూడా ఇక్కడ. స్వామి ఇంకోటి ఆలయాల్లో చాలా అరుదుగా చూసేది శనీశ్వర ఆలయం, అందులోనూ అంత పెద్ద విగ్రహం ఎక్కడా ఉండదు కూడా. అది ప్రత్యేకత ఏంటిది? మనకు ప్రతి ఒక్కరికి కూడా 12 రాశులకు సంబంధించినటువంటి వారే ఉంటారు. 12 రాశులు అంటే మా స్వామివారు ఆ విధంగా ఆలోచన చేసినారు. 12.5 అడుగులు విగ్రహము, 12.5 అడుగులు ఉంటుంది అక్కడ. మనకు ఈ ప్రాంతంలో కానీ, మన ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఇతరత్రాలు ఎక్కడే కానీ ఇంత పెద్ద విగ్రహం లేదు. ఏకాశిల విగ్రహము, అమ్మవారితో సహా స్వామివారి యొక్క విగ్రహము 12.5 అడుగులు ఉంటుంది. జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర స్వామి విగ్రహము, ఏకాశిల విగ్రహము మన ప్రాంతీయంలో మన ఇంచుమించు చెప్పుకోవచ్చు మన దేశంలోనే పెద్ద విగ్రహం. శనీశ్వర పెద్ద విగ్రహం ఇక్కడే ఉంది అని చెప్పుకోవచ్చు, మదనపల్లి. సో ఈ నల్ల టెంకాయల గురించి మాకు ఒకసారి చెప్తారా స్వామి? నల్ల టెంకాయలు వచ్చేసి స్వామివారి యొక్క మూల మంత్రంతో యజ్ఞం, మేము మూలమంత్రంతో జపం చేయించేసి ఆ ఒక టెంకాయని స్వామివారి దగ్గర పూజా కార్యక్రమంలో పెట్టేసి, ఎవరైతే శనిగ్రహ శాంతి గురించి, అలాగే వారు ఇప్పుడు శనిగ్రహ శాంతి పూజ చేసుకోవడానికి సుమారు ఎంత లేదన్నా అని బాగా ఖర్చు వస్తుంది. అలా ఖర్చు పెట్టుకోలేని వారు, చేయలేని వారు, అయ్యగారు మా దగ్గర అంత ఆర్థికంగా లేము, కనీసం దాంట్లో ఏదైనా ఒక పరిహారం చెప్పండి, చిన్న దాంతో మాకు ఈ యొక్క శని ప్రభావంతో అతలాకుతలం అవుతున్నాము, మేము ఏదన్నా ఒక పరిహారం ఇవ్వండి అని చెప్తే బాగా ఆలోచన చేసి మేము ఈ యొక్క టెంకాయలు స్వామివారి దగ్గర జపం చేయించి స్వామివారి దగ్గర పెట్టి, టెంకాయలు ఎవరైతే వాళ్ళకి ఉన్నటువంటి దిష్టి దోషాలు, గండాలు, ఆటంకాలు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి ఈ యొక్క టెంకాయ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క టెంకాయ తీసుకొని యజ్ఞం దగ్గర 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. చేసిన తర్వాత తల మీకెళ్ళి 3 సార్లు తిప్పుకొని దిష్టి పోవాలి, అలాగే ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్య పోవాలని చెప్పి యజ్ఞంలో వేసి కాలు కడుకొని శివుగుడికి వెళ్ళాలి. ప్రత్యేకంగా శనివారమే కాకుండా మిగతా రోజుల్లో ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, ఎలాంటి హోమాలు నిర్వహిస్తారు? ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి వాళ్ళ జాతకాన్ని బట్టి నవగ్రహ శాంతి పూజ, నక్షత్ర శాంతి పూజ, ప్రత్యేకంగా శనిగ్రహానికి సంబంధించినటువంటి జపం పూజ, నవగ్రహ పూజ, అలాగే శనేశ్వరుని యొక్క మూలమంత్రం జపంతో స్వామివారికి అభిషేకము, యజ్ఞము, ఇవన్నీ పూజా కార్యక్రమాలు కూడా చేస్తాం. శనిగ్రహ శాంతి, సంపూర్ణ శనిగ్రహ శాంతి పూజ చేయిస్తాం. ప్రతి శనివారం జనాల రద్దీ అంతే ఉంటుంది. దాదాపు ఎంత వరకు మీ అంచనా ప్రకారం ఎంత మంది దాకా రావచ్చు స్వామి? ఇప్పుడు మనకు మామూలుగా అయితే ప్రతి శనివారం కూడా ఒక 200 మంది దాకా రావచ్చు, సాయంత్రం వరకు కూడా 200 పైన రావచ్చు. శని త్రయోదశి, శని అమావాస్యనప్పుడు ఒక 5,000 నుంచి 10,000 మంది రావచ్చు. ఏ టైమింగ్? శని త్రయోదశి, శని అమావాస్య ఉదయం 6 గంటలకు దేవాలయం ఓపెన్ చేస్తాము. శనివారం రోజున 5:30కి దేవాలయం అంతా కూడా ఓపెన్ చేసి శుద్ధి చేసుకొని దేవాలయంలో దేవుడికి నైవేద్యం కూడా నైవేద్యం పెట్టిన తర్వాతనే పూజా కార్యక్రమం ఆరంభిస్తాం. స్వామి, ముఖ్యంగా స్వామివారికి అంటే ఏలినాటి శని అంటుంటారు, కొంతమందికి శని ప్రభావం ఉంది, పూజలు చేయించుకోండి అంటారు. స్వామివారికి ఎలాంటి ద్రవ్యాలు సమర్పించాలి, అప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి పూజలు నిర్వహించాలి? స్వామివారికి ప్రీతి నువ్వుల నూనెతోటి ఎవరైతే అభిషేక కార్యక్రమం చేస్తారో వారికి శని ప్రభావము, దోషము విడుగుడు అంటే శాంతి, శనిగ్రహ శాంతికి ముఖ్యము నువ్వుల నూనెతోటి అభిషేకము. నల్ల వస్త్రము, యాక్చువల్గా అయితే స్వామివారికి నీలవర్ణం అంటే స్కై బ్లూ కలర్ ముఖ్యం. ఇక రానున్న కాలంలో మనకున్నటువంటి దాంట్లో అందరూ కూడా నల్ల వస్త్రాన్ని బాగా ధరిస్తున్నారు. నల్ల వస్త్రాన్ని శనిదేవుని కానీ క్రియేట్ చేసినారు. నీలవర్ణము, నీలగంధము, నీల పుష్పము, నీల మాల్యాంబరము అంటే బ్లూ కలర్ స్వామివారికి ఇష్టము. స్కై బ్లూ కలరు. బ్లాక్ అనేది మనం సృష్టించుకున్నాం. మంత్రంలో కూడా మాకు వేదంలో మంత్రం చెప్పేటప్పుడు శనిగ్రహ మంత్రం ఇవన్నీ చెప్పేటప్పుడు కూడా నీలవర్ణము, నీలగంధము, నీల పుష్పము అనే ఉంటుంది. ఏవైతే బ్లూ కలర్ ఉంటున్నాయో అలాగే బ్రింజాల్ కలర్ ఉంటుందో స్వామివారికి ప్రీతి. అలాగే సరే రానున్న కాలంలో నల్ల వస్త్రాలు కూడా సరే. ఈ యొక్క నలుపు అనేది దిష్టి పోగొడుతుంది కాబట్టి నల్ల వస్త్రాలు కూడా ధరించి స్వామివారికి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే జిల్లెడాకు, జిల్లెలి పూలు,
ముఖ్యంగా జమ్మి చెట్టు శని ప్రభావంతో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాశని శని తోటి బాధపడుతున్న వారు జమ్మి చెట్టుని మీ చేతోటి పెట్టండి. పెట్టిన తర్వాత ఇంట్లో దేవాలయం లేదా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో లేదా దేవాలయంలో ఉన్నటువంటి ఆ ఒక కమిటీ కానీ ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళని ఫస్ట్ అనుమతి తీసుకోవాలి. ఏదో పోయి పెట్టేస్తామంటే కాదు, ఎందుకంటే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండాలి, అన్ని విధాలుగా బాగుండాలి కదా. మనం పోయి అందరం చూసి వీడియో చూసిన వాళ్ళందరూ పెడితే అక్కడ దేవాలయంలో వారికి ఇబ్బంది అవుతుంది. సంస్థను కనుక్కొని సంస్థ ఒక పర్మిషన్ తీసుకొని పెట్టొచ్చు. జమ్మి చెట్టు తీసుకొని జమ్మి చెట్టు పెట్టిన తర్వాత మన చేతితోటి పెట్టిన తర్వాత రాగి చెంబులో నీళ్లు పట్టుకొని 19 ప్రదక్షిణాలు తిరగాలి. చెట్టు మళ్ళీ గోడకు పెట్టేసి అయ్యగారు ప్రదక్షిణ చేయడానికి రాదంటే అయ్యగారు దానికి బాధ్యత కాదు. కొండను చూపిస్తాం, దారి చూపించే వరకే అయ్యగారు బాధ్యత. దారి చూపించేంత వరకే. జమ్మి చెట్టుకు 19 ప్రదక్షిణాలు చేయాలి. చేసిన తర్వాత నీళ్ళు వేయాలి జమ్మి చెట్టుకు. ఆ చెట్టుకు నీళ్ళు మంచిగా వేస్తూ చేయడం ద్వారా శత్రు వినాశం కలుగుతుంది. సమస్త ఏవైతే మీకున్నటువంటి గండాలు ఆటంకాలు అన్నీ కూడా పోతాయి. జమ్మి చెట్టుకి పూజ చేయడం విశేషం. శనిదేవుడు కూడా ప్రీతి. జమ్మి చెట్టు కూడా తెచ్చి స్వామివారికి సమర్పణ చేయొచ్చు. బెల్లము, కడాయి, ఇనుము, బొగ్గు, కాటుక, నల్ల వస్తువులు, నల్ల అంగూరు పండ్లు, నల్లవి మీకు ఏవైతే కనిపిస్తుంటాయో అవన్నీ కూడా సమర్పణ భావనతోటి ఇవన్నీ కూడా నీకు సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పి స్వామివారికి సమర్పణ చేయడం ద్వారా ప్రత్యేకంగా ఇక్కడ ఎవరన్నా ఏలినాటి శని ఉంది అది పూజ చేపియాలంటే వాళ్ళు తీసుకురావాల్సిన పూజ సామాగ్రి అన్ని అంతా ఇక్కడ దేవాలయంలో సంబంధించిన స్టోర్ ఉంది కదా, ఈ స్టోర్ లో దొరుకుతాయి. మేము శనిగ్రహ శాంతి హోమ మూలమంత్ర యజ్ఞం చేయిస్తాం ఇక్కడ ప్రత్యేకంగా. దానికి ముందుగా వాళ్ళు చెప్పడం ద్వారా వాళ్ళకి సమయం చెప్తాము. ఆ సమయంకి వచ్చేసి వారికి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తైలాభిషేకము, తిలాహోమము, శనిగ్రహ శాంతి పూజ అన్ని కూడా చేయిస్తాం. ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జాతక రీత్యా గోచార రీత్యా ఏలినాటి శనిగ్రహ అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోష నివారణార్థం సమస్త శనిగ్రహ దోష దండం పెట్టుకో. నీకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఒక ఆటంకం దిష్టి అంతా కూడా పోవాలని చెప్పి కోరుకొని 3 సార్లు తిప్పుకొని వేసేసేది. 7 times సార్, 3 సార్లు తిప్పుకో. ఇక్కడ ప్రత్యేకంగా దేవాలయంలో శనేశ్వర స్వామి వారికి తిలాహోమం, శని గ్రహానికి మీరు ఇందాక అడిగినట్టుగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాశం శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వారికి శనిగ్రహం యొక్క తిలాహోమం అని ఉంటుంది. శనిగ్రహ తిలాహోమం. ఆ ఒక తిలాహోమం చేయడం ద్వారా స్వామివారి ఉపశమనం కలుగుతుంది, గ్రహ ఉపశమనం కలుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా శనివారం రోజున, మంగళవారం రోజున, అమావాస్య రోజున, ప్రతి అమావాస్య రోజున శనిగ్రహానికి మూలమంత్ర యజ్ఞము అలాగే మృత్యుంజయ హోమం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి అమావాస్యకు కూడా విశేషంగా ఉదయం జరుగుతుంది. ఎవరైనా భక్తులు కూడా చేయించుకోవాలంటే వాళ్ళు ముందుగా సమాచారం ఇస్తే వారికి సమయం చెప్తాము. ఆ సమయానికి వచ్చి వాళ్ళు పూజ కార్యక్రమం చేయించుకోవచ్చు. 7 చుట్లు తిరగాలి, మళ్ళీ కొబ్బరికాయ 3 సార్లు చుట్టి మన చుట్టూ తిప్పుకొని వేయాలి. అది ఎందుకు స్వామి అంటే? 7 జన్మాలు 7 జన్మాలకు ఉన్నటువంటి గండ దోషాలు, ఆటంకాలు అంటారు కదా. మనం కర్మఫల దాత శనిదేవుడు. ఏదో పూర్వజన్మలో చేసిన కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాము అంటాం కదా, అందుకే 7 చుట్లు. ఇది ఎవరికి తెలియదు, ఫస్ట్ టైం అడిగినారు. నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను, మీరు మాత్రమే అడిగినారు ఈ ప్రశ్న. సప్త జన్మ కృత పాపం అంటే 7 జన్మాలకు సంబంధించినటువంటి దోషము, ఆటంకాలు, ఏదైనా సరే కర్మఫల దోషం ఉంటుంది కదా. కాబట్టి దానికోసం ఇక్కడ 7 సార్లు తిరుగుతాం. 7 సార్లు తిరిగి 3 సార్లు తిప్పుకొని 3 సార్లు అనేది ధర్మం. 3 అనేది ధర్మం. వివాహం సమయంలో కూడా 3 అవును ధర్మం కోసం. అవును. కానీ ముగ్గురం పోతే అది ముగ్గురం పోతాం కదా, వద్దు అంటారు. 3 అనేది ధర్మం, ఎప్పుడే గానీ ధర్మం. కాబట్టి 7 సార్లు తిరిగిన తర్వాత నెత్తిమికి 3 సార్లు తిప్పుకొని
వేయడము వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలు పోవాలని ధర్మంగా వాళ్ళు చేసినటువంటి క్రతువు. అంతే. చాలా బాగా చెప్పారు నిజంగా. ఎవరికి తెలియదు. మీరు ఎంత అడిగితే అంత చెప్తూ ఉంటాం. అవతల సబ్జెక్ట్ కూడా ఉండాలి, అడిగే క్వశ్చన్స్ కూడా ఉండాలి, దాన్ని బట్టి మేము చెప్తూ ఉంటాం. 7 సార్లు తిరగడం ఎందుకంటే 7 జన్మాలు ఉన్నటువంటి దోషం పోవడానికి, ఆ ఒక కర్మ పోవడానికి. అలాగే 3 ఏమో ధర్మం. 3 సార్లు తిప్పుకొని వేయడం ఏంటంటే ధర్మంగా రక్షణ. ఇప్పుడు మనం కూడా ప్రదక్షిణ మంత్రం చెప్పిన తర్వాత లాస్ట్కి రక్ష రక్ష యజ్ఞేశ్వర అనుకుంటాం, రక్ష రక్ష పాతి పరమేశ్వర అనుకుంటాం, రక్ష రక్ష లక్ష్మీనారాయణ అనుకుంటాం, లేదా మన ఆదిదైవం ఉన్నటువంటి భగవంతుని అనుకుంటాం. ఆ భగవంతుడు మనకు రక్షణ ఉండడానికి ప్రదక్షిణం. ఇది ఓన్లీ ఈ శనీశ్వర ఆలయంలోనేనా స్వామి, లేదంటే మిగతా దేవత ఆలయాలు? ఒక్కొక్క దేవాలయంకి ఒక్కొక్క ప్రత్యేకత. ఇక్కడ ఈ స్థానంలో మేము ఏర్పడుకున్నటువంటి స్థానం, స్థాన బలం ముఖ్యం. స్థాన బలము ముఖ్యం. స్థానికంగా ఏదైతే ఉందో ఆ భగవంతునికి ఆధీనంలో చేస్తున్నాం, భగవంతుని యొక్క సన్నిధానం చేస్తున్నాం. పంచభూతములు 3 ప్రదక్షిణాలు లేదా 5 ప్రదక్షిణాలు ముఖ్యం, ఖచ్చితంగా చేయాలి. వారి కోరికను బట్టి 9 చేస్తారు, 11 చేస్తారు, 108 చేస్తారు. నువ్వు ఎంతైనా ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరిని మాట్లాడకూడదు. ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ భగవంతుని స్మరణ మాత్రమే ఉండాలి. గణపతికి ప్రదక్షిణ చేసేటప్పుడు గణపతిని స్మరించుకుంటూ మాత్రమే చేయాలి. ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి మాత్రమే స్మరించుకోవాలి. నేను ఫోన్ లో మాట్లాడతా, వాట్సాప్ లో చాటింగ్ చేస్తా, పక్కన పలకరిస్తా అంటే భగవంతుడు కూడా మస్తు పనులు ఉంటాయి. కాబట్టి అవన్నీ వద్దు, భగవంతుని స్మరణ అంతే. ఇప్పుడు శనిదేవునికి వచ్చినాం, తిరిగేటప్పుడు ఓం శనిచ్చరాయ అనుకుంటూ తిరుగుతుండాలి. శివుని దగ్గరికి పోతాం, ఓం నమ శివాయ అనుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ తిరగాలి. అప్పుడు మనకు శుభ ఫలితం ఉంటది. అయ్యగారు నేను 108 సార్లు చిలుకూరు బాలాజీ టెంపుల్ పోయి తిరిగినా, ఇంకో గుడికి పోయి తిరిగినా, 41 రోజు హనుమంతుని గుడికి పోయి తిరిగినా, ఇవన్నీ కాదు. నువ్వు ఎంత శ్రద్ధగా చేసినావు భగవంతుని దగ్గరికి, దేవాలయంకి వెళ్ళిన 10 నిమిషాలైనా ఎంత ప్రశాంతంగా దేవాలయంకి స్మరణ చేసినావు, భగవంతుని ఎంత స్మరణ చేసినావు. ఈ కలియుగంలో ఎంత స్మరణ చేస్తే అంత అభివృద్ధి ఉంటుంది. కలియుగంలో వేరే ఏమీ లేదు. నువ్వు పూలు తెస్తావా, పత్రి తెస్తావా, పండు తెస్తావా, ప్రసాదం తెస్తావా, పరమాణాలు పెడతావు, ఇవన్నీ అడిగాడు భగవంతుడు. నువ్వు మనస్ఫూర్తిగా స్మరణ చేసినావా లేదా? నువ్వు మనస్ఫూర్తిగా స్మరణ చేస్తే భగవంతుడు నీకు శుభాన్ని కలిగిస్తాడు. స్మరణ ఇంపార్టెంట్. మీరు జపం అంటే మేము చెప్పే విషయం కూడా మీకు ఏంటంటే స్మరణ మీన్స్ జపం. ఆ భగవంతుని జపం ఆరాధించడం ద్వారా శక్తి కలుగుతుంది. రోజు ఒక పేరును మనం తలవడం ద్వారా శక్తి కలుగుతుంది. ఇప్పుడు కొందరు చాలా విషయాలు కూడా ఉంటాయి, ఊరికే వాళ్ళు చాలా మంది అయ్యగారులు చెప్తూ ఉంటారు, వేరే వాళ్ళు కూడా చెప్తుంటారు. ఒక పేరు పిలవంగా ఆ పేరు బలం వచ్చింటది, ఆ వ్యక్తికి బలం వచ్చింటది. మీకు టీవీలో కనిపించేవారు కానీ ఇట్లా కానీ వాళ్ళ పేరు ఊకే ప్రస్తావన వస్తుందా? అది కూడా జపం చేసినట్టే, వాళ్ళకి శక్తి వచ్చినట్టే. అది నువ్వు ఎంత సార్లు తలుచుకుంటే అంత జపం వచ్చినట్టే, నువ్వు అంత శక్తి వచ్చినట్టే. స్మరణ చేసే శక్తే కదా. అవును, కాబట్టి అట్లా శక్తి కలుగుతుంది. స్మరణ చేసే శక్తి వస్తుంది. స్వామి, శనీశ్వరునికి సంబంధించి 3 మంత్రాలు ఏమన్నా ఉంటే మాకు పంచుకోరా? ప్రథమంగా శనిగ్రహానికి సంబంధించినటువంటి మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. చాలా సులువుగా అందరూ కూడా చదువుకోవచ్చు. ఇది ఒకటి. ఫస్ట్ మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. రెండవ మంత్రము ఓం క్రాం క్రీం క్రోం సహ శనయే నమః. ఇది రెండవ మంత్రం. మూడో మంత్రం వచ్చేసి ఓం శన్యా అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి మమ ప్రాణః పీడోప ఉపశాంతయే. ఇంకో మంత్రం ఓం నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమాత్థాన సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ మంత్రం కూడా స్వామివారికి సంబంధించింది. ఈ యొక్క మంత్రము, ఈ మంత్ర పఠన ఇదంతా కూడా చేసే ముందు ప్రథమంగా గణపతిని ఆరాధించాలి. ఓం గం గణపతి నమః అనుకుంటూ ఆ గణపతిని యొక్క ఆరాధన చేసి గణపతిని స్మరణ చేసుకొని తర్వాత ఏ గ్రహానికైనా ఏ దేవుడికైనా మనం జపం చేయడము మనకు తొందరగా సిద్ధిస్తుంది. బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు స్వామివారి మంత్రాన్ని జపిస్తే అనుకున్నవి జరుగుతాయంటారా? ఫస్ట్ ప్రథమంగా మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో మీ ప్రథమంగా తల్లిదండ్రులకు దండం పెట్టుకోవాలి. వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా కానీ మనసులో అయినా వాళ్ళని తలుచుకొని వెళ్ళాలి. కొందరికి దూర ప్రాంతంలో ఉండొచ్చు, కొందరు వాళ్ళ తల్లిదండ్రులు వారితో ఉండలేకపోవచ్చు, కానీ వాళ్ళని తలుచుకొని బయటికి వెళ్ళాలి. తర్వాత ఇంటి దేవుడు, వాళ్ళ గురువులను, తర్వాత మృత్యుంజయుడు అంటే శివుడు, మృత్యుంజయ మంత్రం చదువుకొని బయటికి వెళ్ళొచ్చు. ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు
చాలా రకరకాల చిట్కాలు ఉంటాయి, దానికి రెమెడీస్ ఉంటాయి. మనం సంప్రదిస్తే చెప్తాం అది. అంతే అంటారా? ఇంకోటి ఇప్పుడు ఇక్కడ దాకా రాని వాళ్ళు ఇంట్లోనే మేము శని పూజ చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఎలాంటి వారు చేసుకోవచ్చు. వాళ్ళ ఇల్లు శుద్ధి ఉన్న రోజు ఆ, వారికి సంబంధించినటువంటి నవగ్రహ పూజ చేసుకొని ప్రత్యేకంగా శనిగ్రహ హోమం కూడా వాళ్ళ ఇంట్లో కూడా నిర్వహిస్తాం మేము. ఉమ్, వాళ్ళు ప్రత్యేకంగా కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మేము వెళ్ళి చేయిస్తాం. అది ఎంత దూరమైనా అంతే. దూరం అనేది ఏం లేదు. దూరం అనేది ఏం లేదు. వాళ్ళకు చేసుకోవాలనే ఆలోచన వచ్చిందంటే మాకు భగవంతుడు అనుగ్రహం అంతే. అంతే అంటారా? మేము మా అనుగ్రహము శనిగ్రహం అనుగ్రహం ఉంటేనే వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఒక వ్యక్తికి ఆ శని ప్రభావము శనిగ్రహం అనుకూలంగా ఉందంటే మేము వెళ్తాం వాళ్ళ దగ్గరికి, వా. లేకపోతే మేము వెళ్ళాం ఎవరి దగ్గర కూడా. ఇంకోటి స్వామి, మనం ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నాం, శుభకార్యాలకు వెళ్తుంటే పిల్లులు అడ్డొస్తాయి. అది పిల్లులు అడ్డొస్తాయి, దాన్ని అది శుభప్రదంగా వాళ్ళు అనుకోరు. అవునవును. దాని గురించి ఏం చెప్తారు? అలా పిల్లి ఎదురు రావడం దాన్ని చాలా భయంకి గురవుతారు. ఫస్ట్ మానసికంగా మనకు భయం, ఆ మానసిక భయాన్ని అలాగే మనోధైర్యాన్ని పెంచేది ఆంజనేయ స్వామి. అప్పుడు పిల్లి ఎదురు వచ్చింది అనుకోండి, మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంకి వెళ్ళాలి. కాలు కడుక్కొని స్వామివారికి ఒక 5 సార్లు ప్రదక్షిణ చేసుకొని అక్కడ దేవాలయం ఉన్నటువంటి అయ్యగారితో పూజ కార్యక్రమం చేయించుకొని తిలకం సింధూరం బొట్టు పెట్టుకొని తర్వాత పని చేసుకోవచ్చు. ఆ ఒక వాహనం ఉంటుంది కదా, వాహనం కూడా నీళ్ళు జిలకరియాలి. అంటే మనసు పిల్లి ఎదురేస్తే వాళ్ళకు మానసికంగా మన తాతలు ముత్తాతల నుంచి కానీ మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి భయం అది. దాని పని మీద అది పోతుంది, మన పని మనం పోతామని చెప్పి చేసుకోవాలి. మేమైతే ఆ విధంగానే చేసుకుంటాము. మేము మృత్యుంజయ మంత్రం చదువుకుని వెళ్తూ ఉంటాం. ఇప్పటికీ తెలియదు ఏంటంటే కుక్క అడ్డొస్తే మంచిది అని అంటారు, పిల్లులు అడ్డొస్తే శుభం కాదు అని అంటారు. అసలు ఏంటిది దాని గురించి ఏం చెప్తారు? పిల్లి అనేది ఏంటంటే, పిల్లి మనకు దాంట్లో పిల్లులు కూడా రకరకాల పిల్లులు ఉంటాయి కదా, నల్ల పిల్లి ఉంటుంది, మామూలు పిల్లి. అట్లా ఈ పిల్లి రావడం వల్ల ఏదో ఒక రకంగా కీడు వస్తుంది అని నమ్ముతారు. ఇంకటి కీడు సంభవిస్తున్నది, ఆటంకం కలుగుతుంది అని చెప్పేసి అదొకటి. కుక్క వస్తే కూడా కాలభైరుడు మంచిది అని చెప్తారు. నల్ల కుక్కకు పాలన్నము పెరుగన్నం పెట్టడం ద్వారా కూడా మంచిది. అమావాస్య రోజు పెడితే ఇంకా మంచిది, కాలభైరుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. అలాగే మన నెమలి ఎదురొస్తే శుభం, ఒక కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఏ పని నెమలి ఎదురు వచ్చిందంటే మీకు మంచి శుభాన్ని కలుగుతుందని అర్థం. ఇంకోటి చాలా సార్లు విన్నా నేను, కుందేలు రావద్దు వాహనాల ముందు వెళ్ళేటప్పుడు, కుందేలు అస్సలు కనిపించొద్దు అని అంటారు. అంతా కూడా మనం సృష్టించుకున్నదే. అంతే అంటారా? అవన్నీ కూడా ఇప్పుడు మనకు వాహనాలు ఇవన్నీ పెరిగిపోయినాయి కాబట్టి అవన్నీ వస్తున్నాయి. ఒకనొక ప్రాంతంలో నడుచుకునే తిరిగేవారు, అడవి ప్రాంతమే ఉండే. ఇప్పుడు రోడ్లు బాగా అయినాయి, అన్నీ అయినాయి కాబట్టి మనం ప్రాంతీయంగా చూసుకుంటే రోడ్లు ఉన్నాయి, మంచిగా వెళ్తున్నాం. ఒకనొక సమయంలో అంత అడవియే కదా, అడవిలో తిరిగేటప్పుడు అన్ని ఎదురు వస్తున్నాయి. అవన్నీ ఏం లేదు. అంతే అంటారా? అవన్నీ పెట్టుకోకూడదు. ఫస్ట్ మనోధైర్యం పెరగడానికి ఫస్ట్ మీ తల్లిదండ్రులకు దర్శనం చేసుకోండి, మనసులో దండం పెట్టుకోండి, మీ ఇంటి దేవుని దండం పెట్టుకోండి, అలాగే మృత్యుంజయుని దండం పెట్టుకోండి, బయటికి వెళ్ళండి. మనోధైర్యం కోసం ఆంజనేయ స్వామిని దండం పెట్టుకోండి. స్వామి, మనము హోమం చుట్టూ తిరిగాక కాళ్ళు కడుక్కొని మళ్ళీ శివాలయానికి లేదంటే ఆంజనేయ స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళాలి అని ఎందుకు? ఇక్కడ వచ్చేసి మేము నవగ్రహాల దగ్గర పూజ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి ముఖ్య కారణం ఛాయాగ్రహాలు ఉంటాయి, రాహుకేతులు. ఈ ఛాయాగ్రహ ప్రభావం ఏమిటి అంటే, మనం పుట్టినటువంటి సమయంలో ఈ రాహుకేతు గ్రహాలు ఎక్కడైతే ఉంటాయో ఆ గ్రహంతో పాటు ఉన్నటువంటి గ్రహ ప్రభావం చూపిస్తాయి. అలాగే ఈ రాహుకేతు గ్రహాలను ఏ గ్రహం అయితే చూస్తున్నదో దాని ప్రభావం చూపిస్తుంది. స్థానంగా ఏ రాశిలో ఉందో ఆ గ్రహ ప్రభావం చూపిస్తుంది. దీంట్లకు స్థానికం అనేది లేదు. నవగ్రహాల్లో రాహుకేతులు అనేది స్థానం లేదు. అంటే మేషరాశికి అధిపతి కుజుడు, అలాగే వృషభ రాశికి అధిపతి శుక్రుడు, అలా ఒక్కొక్క రాశికి అధిపతి గ్రహాలు ఉన్నాయి కదా. అట్లా ఈ రాహుకేతులకు రాశులు లేవు, స్థిరమైనటువంటి రాశి ఇల్లు అనేది ఏమీ లేదు. వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఏ గ్రహం ఉంటే ఆ గ్రహంతో పాటు. కాబట్టి ఆ ఛాయాగ్రహ ప్రభావాలు రాక్షసత్వం కాబట్టి ఈ యొక్క మళ్ళీ ఆ గ్రహ ప్రభావం కూడా మనుషులపైన ఏమన్నా ఉంటుంది అని చెప్పి కాళ్ళు కడుక్కొని ఆంజనేయ స్వామి దర్శనము శివ దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా దేవాలయంలో 7 ప్రదక్షిణాలు చేసిన తర్వాత నల్ల టెంకాయ వేస్తాం కాబట్టి కాళ్ళు కడుక్కొని శివుని గుడికి వెళ్ళడం. పోవడానికి నల్లది ఎప్పుడు దిష్టి కదా, దిష్టి ఓడుకోవడానికి చేస్తాం కాబట్టి కాళ్ళు కడుక్కొని శివుని గుడికి వెళ్ళాలి. ప్రత్యేకంగా మనం వేరే గుళ్ళకి వెళ్ళినా, శివాలయానికి వెళ్ళినా, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినా కూడా
ముందుగా నవగ్రహాల చుట్టూ తిరిగాకనే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళమంటారు. దీని అంతే. గురించి అంటారా? దీని గురించి అంటే గ్రహ ప్రభావం ఏమిటంటే ఇప్పుడు మళ్ళీ మనము గుళ్ళో అందరికీ అక్కడ దేవాలయంలో సమస్త దేవతామూర్తులు ఉంటారు కదా, వాళ్ళకి తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కొని మళ్ళీ ఇంటికి పోతే మనసు అంతా ఒప్పదు కదా. అవును. ఫస్టే నవగ్రహాలకు తిరిగేసి కాళ్ళు కడుక్కొని ఈ దేవాలయంలో దర్శనం చేసుకొని ఇంటికి పోతే అది ఒక పాజిటివ్ పాజిటివ్ వైబ్ కోసం. ఇప్పుడు మొత్తము దేవాలయంకి వెళ్తారు, ఉన్న దేవులందరికీ తిరుగుతారు, తిరిగిన తర్వాత మళ్ళీ నవగ్రహాలు తిరిగి కాళ్ళు కడుకొని ఇంటికి పోవాలంటే అరే గుళ్ళ ఇంతసేపు తిరిగినాము కాళ్ళు కడుకొని మళ్ళీ ఇంటికి పోతున్నాం కదా అనే వస్తుంది నెగిటివ్. అట్లా కాకుండా ఫస్టే నవగ్రహాలకు తిరుగుతాం, నవగ్రహాలకు తిరిగేసి కాళ్ళు కడుకొని సమస్త దేవతలు అక్కడ ఏవైతే భగవంతుడు ఉన్నాడో ఆ భగవంతునికి పూజా కార్యక్రమాలు క్రతువులు చేసుకొని ఇంటికి వెళ్తారు. శనిదేవునికి ప్రత్యేక రోజులు ప్రత్యేక తిథులు ఏవి సార్ మాకు చెప్తారా? ప్రత్యేక అరుణాచల శివ మనకి ఇక్కడ దేవాలయంలో ప్రత్యేకంగా వారం వచ్చి శనివారము, శనివారం, పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, ఇవి శని నక్షత్రాలు. అలాగే భరణి నక్షత్రం కూడా విశేషమే. అలాగే మనకు ప్రతి మంగళవారము, ప్రతి అమావాస్య, అలాగే శనివారంతో కూడినటువంటి త్రయోదశి శని త్రయోదశి, శనివారంతో కూడినటువంటి అమావాస్య శని అమావాస్య, ఇవి స్వామివారికి విశేషమైనటువంటి రోజులు. అలాగే వైశాఖ మాసంలో వచ్చినటువంటి అమావాస్య శని జయంతిగా పరిగణించుకొని అక్కడ ఆ రోజున స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ తిథి వార నక్షత్రములు అంటే కొన్ని సందర్భాల్లో కూడా శనివారం రోజు పుష్యమి నక్షత్రం వస్తుంది, కొన్ని సందర్భాల్లో శనివారం అనురాధ నక్షత్రం వస్తుంది, కొన్ని సందర్భాల్లో శనివారంతో కూడినటువంటి మన ఉత్తరాభాద్ర నక్షత్రం వస్తుంది. అట్లా ఆ రోజున అమావాస్య రోజున కూడా కొన్ని సందర్భాల్లో ఆ ఒక నక్షత్రం వస్తుంది, స్వామివారి యొక్క నక్షత్రం వస్తుంది. ఆ రోజు కూడా ప్రత్యేకంగా పూజ కార్యక్రమం చేసుకోవచ్చు. శనీశ్వర ఆలయం ధర్మకర్త చైర్మన్ శంకర్ రాజు గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం తల్లి. సార్ చెప్పండి, అసలు ఇక్కడ ఆలయం ఎలా అంటే ఎలా వచ్చింది, మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? నేను షాద్నగర్లో అక్కడ కూడా మాకు ఒక ఆశ్రమం తల్లి, రామాలయం, శివాలయం, అమ్మవారి గుడి, బాబా గుడి, అన్ని దేవతలు నిర్మించిన అక్కడ. తర్వాత నిద్రలో ఈ దేవాలయ నిర్వహణ అందరూ చేస్తారు, ఆంజనేయ స్వామి గుళ్ళు అని చేస్తారు, నాకు శనేశ్వర ఆలయం అట్లా అని చెప్పి సంకల్పం వచ్చింది స్వామికి. ఇది నిజమో వద్దమో నాయముడు మాట్లాడుతామని చెప్పి నీకు 15 సంవత్సరాలు నేను కట్టలేదమ్మా, భయపడి దేవాలయం కట్టలే. నా శనేశ్వరం నిలిపిస్తే నీకు పేరు ప్రతిష్టలు మంచుకుంటే వచ్చే భక్తులు కూడా చాలా అష్ట కష్టాలు ఉన్నారు, దారిద్ర్య బాధలు ఉన్నారు, ధన నష్టాలు ఉన్నారు, కుటుంబ సంతోషం లేకుండా ఉన్నారా, నా క్షేత్రం నిర్మించమని చెప్పి స్వామి ఆజ్ఞిస్తే 10 స్వామిల్ని సంప్రదించి అటయోగుల్ని, బ్రహ్మయోగుల్ని, సాధుల్ని, సత్పురుషుల్ని ప్రశ్నించిన. కొంతమంది కట్టాలు వచ్చన్నారు, కొంతమంది అమ్మ వద్దండి శనీశ్వరుడు బాని కొంతమంది చెప్పినారు. అయినా నేను ముందుకు వచ్చి సంకల్పం తీసుకొని కల్లో చెప్పాడమ్మ తండ్రి, ఇదంతా నా సుకృతమే కదా, నాకు స్వామి ఇచ్చిన ఆజ్ఞ అని చెప్పి దానికి అంగీకరించి ఈ క్షేత్రం నిర్మించడానికి ఈ స్థలం కొన్నాం తల్లి, సొంతం. అది ఏ ప్రభుత్వం ఇచ్చిన స్థలం కాదు, ఇది మీరే స్వయంగా తీసుకున్నారు, సొంతం అమ్మ. మేమే 3 ఎకరాల ల్యాండ్ కొని మరి మహాబలిపురం పోయి శనేశ్వర రూపురేఖలు పెట్టి ముక్కు ముఖం కనిపించాలి. శని సింగాపూర్లో ఒట్టి స్తూపమే ఉంది అది అక్కడ. అక్కడ కళ్ళు ముఖం ముక్కు ఉండదు. ఇక్కడ శనేశ్వరు అంటే ఎట్లుంటారు కొంతమంది తెలియదు మా పబ్లిక్ అని చెప్పి కళ్ళు ముక్కు మూతి మన అన్ని దేవతల్లాగానే 33 కోట్ల దేవతలు ఎట్లుంటారు ఆయన మాదిరి ఆయనకు చెక్కిచ్చి ఆయన కాళ్ళ కింద అతని భార్య దేష్టా దేవతను కూడా ప్రతిష్టాపన చేసినాం తల్లి. దానివల్ల మనకి ఏంటంటే స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఆ తండ్రిని పట్టుకుంటే దోషం లేదు. కొంతమంది అపోహపడతారు, అమ్మో శనేశ్వరు పట్టుకుంటే మనకి ఏమైనా ఇబ్బంది అది బాధపడతారు. అట్లా ఏం భయపడే యోగమే లేదు ఇక్కడ. శనేశ్వరం ముట్టొచ్చు, తాకొచ్చు, ఏం కాదు తల్లి. కొంతమంది నైవేద్యం సమర్పిస్తారు, కొంతమంది నైవేద్యం స్వామిని తీర్థ ప్రసాదిస్తే స్వీకరిస్తారు. ఇక్కడనే అది తీసుకొని ఇంటికి తీసుకెళ్ళేది కాదు, ఇక్కడే తినాలి, ఇక్కడే చేతులు ఆడుకొని ఇక్కడే స్నానం చేసుకొని కొంతమంది పోతారమ్మా. ఆచరణలో ఉంది ఇది. ఎన్నేళ్ల క్రితం అంటే ఇప్పుడు స్థాపించి ఎన్నేళ్ళు అవుతుంది స్వామి?
2001 సంవత్సరం మాకు సంకల్పం వచ్చింది తల్లి. 2001 2020లో వచ్చింది. 21 కల్లా భూమి కొని అంత కొని శంకుస్థాపన చేసుకున్నాం. ప్రభుత్వం మాన్యులు వచ్చారు, చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు అందరూ వచ్చారు తల్లి. ఈ సమయం మాకు దగ్గర ఉందండి. చాలా మంది మేము శనీశ్వరాలయం పోతుంటే శని సింగ్నాపూర్కు మాకు దగ్గర వచ్చి కనుక మాకు చాలా బాగుందని చెప్పి ఎంతో మంది సంతోషం పడరు, ఎంతో మంది గౌరవించారు మమ్మల్ని. చాలా సంతోషపడడం తల్లి. రోజుకు రోజు కొన్ని వేలాది మంది వస్తుండ్రమ్మా. సుమారుగా శనిత్రయేశ్వర రోజు 1,00,000 మందికి తక్కువ రారమ్మా. ఈ అందరికి అలవాటు అయిపోయింది. ఇది హైదరాబాద్ నుంచి కర్నూలు బెంగళూరు పోయే రోడ్ కదా తల్లి. ఇది రోడ్ పక్కన ఉంది కనుక చాలా మందికి రావడానికి పోవడానికి చాలా సంతోషంగా ఉందమ్మా అందరికి. ఇంతకు ముందు శనీశ్వరుని దర్శించుకోవాలంటే శని సింగనాపూర్ వెళ్ళేవాళ్ళు. శని సింగనాపూర్ కొంతమంది ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి. శని సింగనాపూర్ కాదు, అక్కడక్కడ ఉన్నాయి శనీశ్వరుడు. నవగ్రహ మండపంలో శనీశ్వరుడు కంపల్సరీ ఉంటారు. కానీ ఇంత పెద్ద విగ్రహం లేదని చెప్పి 12 అడుగులు 12.5 పాదాల కానీ 12.5 తల్లి. పాదాల కింద నుంచి ఒకటే రాయి తల్లి, ఏకశిల విగ్రహం తెప్పించేసినాం. ఎంతో మంది చాలా సంతోషపడ్డారు. ఇక్కడ గవర్నర్లు వచ్చిండ్రు, చాలా మంది వచ్చిండ్రు తల్లి. మీరు ఇప్పుడు ఆలయం నిర్మించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ రాలేదా స్వామి? వాళ్ళ సపోర్ట్ కాదు, మాకు ఈ గుడి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు. ఎండోమెంట్ వాళ్ళు అంటే ఎండోమెంట్ కాదండి, మాకు శ్రీగిరి పీఠం ఇది. మాకు పోయే జాతి కనుక ఇది మాకుంటే అనుకూలంగా ఉంటుందని చెప్పి మాది ట్రస్ట్ బోర్డు పెట్టుకొని ఇది మేమే నడిపిస్తున్నాం తల్లి. అందరూ వస్తారు, చూస్తారు, మొక్కుతారు, పోతారు. మాకు గిజ్జేయాలి వాళ్ళ ఎంబడి వాళ్ళే. కొంతమంది అడుగుతున్నాం, అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తామని చెప్పి వాళ్ళకి కావాలి కదా తల్లి. వాళ్ళు కూడా టైం కావాలి, వాళ్ళు సంతోషంగా చెయ్యాలి. మరి వాళ్ళు ఎంబడి పడతామంటే మనకు గౌరవం కదా. వాళ్ళ కోసం కట్టింది కదా, ప్రజల కోసం కట్టింది కదా ఈ దేవాలయం. ప్రజలే వస్తున్నారు, అందరు మాట్లాడుతుండ్రు, పోతుండ్రు. కొంతమంది ఇక్కడ అన్నదానాలు చేస్తున్నారు, ఇక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు చాలా మంది. ప్రతి శనివారం ఏదో ఒకటి చేస్తున్నారు తల్లి. వాళ్ళకి మంచిగా అనిపించి చేస్తే మనకు సంతోషంగా తల్లి. నీ ఎంబడి వాడి అమ్మ అజ్జయ్ ఇజ్జయ్ అని చెప్పి ఏడికని చేస్తాను. నీ చిన్న జాబు, మీ భర్త చిన్న జాబ్ ఉంటది, వాళ్ళు ఎంబడి పడితే మనకి ఏం సాయం చేస్తారు? వాళ్ళు మంచిగా వెళ్తే వాళ్ళు చేస్తారు, అంతకు 10 అంతలు మనకి హెల్ప్ చేస్తారు తల్లి. ఇప్పుడే కొత్తగా భోజనశాల నిర్మించాం తల్లి. ఇక్కడే ప్రతి శనివారం ప్రసాదం ఉంటది, భోజనం ఉంటది, పులిహోర ఉంటది. ఏదో ఒకటి వచ్చిన ప్రజలకు మేము సేవ చేయాలి, సంకల్పం ఉందమ్మా. మనం ప్రజలకు ఏం చేసినా దైవ దర్శనం వల్ల వాళ్ళకి ఎంతో సంతోషపడుతున్నారు తల్లి. అదే మా జీవిత ఆశ. మాకు గౌరవం ఉంటది, చచ్చినా బతికినా మాకు పేరు ప్రతిష్ట ఉంటుందని చెప్పి ముందుకెళ్ళాం తల్లి. మాకెంతో సంతోషం. ఈ ప్రజలు, మీరు, ప్రెస్ వాళ్ళు, మీరంతా రావడం మాకెంతో గర్వకారణం ఉంది తల్లి. మీ అందరికి ధన్యవాదాలు. మా కార్యక్రమాలకు మీరు వచ్చి ప్రజల తరఫున అన్ని చూపిస్తున్నారు. ప్రజలకంత అర్థమయ్యేటట్టుగా వచ్చే రోడ్డు, పోయే రోడ్డు, గుడి ఎంత దూరం ఉంది, దేవాలయం అని చెప్పి మీరు తెలియజేయడం వల్ల మాకు ఎంతో సంతోషకరం ఉంది తల్లి. మీకంతో ధన్యవాదాలు మా అమ్మ. ఇంకోటి మీరు చాలా క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే శనీశ్వరుని ముట్టుకుంటే మళ్ళీ అదే శనితో మేము ఇంటికి వెళ్తాము అనేసి చాలా మంది భయపడుతున్నారు. కొంతమంది స్నానం చేయాలేమో అని, స్నానం చేయాలేమో అనేసి కొంతమంది నియమాలు పట్టుకొని శరీరం మొక్కి మండలం, అర్ధ మండలం 10 రోజులు నియమాలు ఉంటారు తల్లి. అది వాళ్ళ ఇష్టంతో చేసుకుంటే వాళ్ళ ఇష్టం. అంతే. కానీ మా దేవుని మొక్కిన దానికి మీరు స్నానం చేయాలి, నలుపు వస్త్రాలు కట్టుకోవాలి అని చెప్పి మా చెప్పే నియమాలు ఏమి లేవు. ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని చక్కగా ఇంటికి వస్తేనే మోక్షం తల్లి. శనిదేవుడు అంటే భయపడతారు చాలా మంది. భయపడతారు. ఇది భయపడే దేవుడు కాదు. విష్ణుమూర్తి కంటే గొప్పవాడిన. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మన పట్టిన కర్మలు వదిలిపోనికనే ఆ శనేశ్వరుడు కళ్యాణం పైన వచ్చి మనస్ఫూర్తిగా నమ్మితే స్వామి అనుగ్రహం కూడా అంతే ఉంటది అంటారు. ఇప్పుడు మేము ఉన్నాం కదా తల్లి, మిమ్మల్ని గౌరవించి మంచిగా మాట్లాడితే మీరు ఎంతో ప్రేమతో మాట్లాడతారు తల్లి. మనం శ్రీధరించుకుని మాట్లాడితే ఎందుకు ఆ దేవుడు ఎందుకు, మా మనిషి ఎందుకు, పూజ ఎందుకు? ఈ శనేశ్వరుడు చాలా గొప్ప తండ్రి అమ్మ, చాలా మంచి వ్యక్తి, మంచి గొప్ప తండ్రి. ఆయన భార్య లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి. అంటే లక్ష్మీదేవికి అక్కయ్య అమ్మ, బ్రహ్మపుత్రికి అమ్మ. అందుకు భయపడతారు కొంతమంది. భయం వద్దు, ఆలోచన వద్దు, తొందర వద్దు. మేము పలానా దగ్గర పోయినాం కదా, మాకు ఏమైనా అనిష్టం వచ్చింది చెప్పి అనుకునే విషయమే లేదు. ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా సంతోషం. 10 సార్లు రావాలనిపిస్తుంది. మహాతల్లి ఎన్నో కార్యక్రమాలు మోసంగుతారు తల్లి. ఇక్కడ ఏంటంటే అందరి దేవుని లాగా సప్పుడు దాకా పోయి ముక్తే కాదు. ఇక్కడ బెల్ కొట్టాలి. గంటల శనీశ్వరుడిన గంట కొడితేనే మీ అకౌంట్ మీ ఇల్లుకు బెల్ ఉంది అనుకోండి. మేము బెల్ కొడితే మీరు బయటకు వచ్చి ఎవరు వచ్చి చూస్తారు కదా. ఆ మాదిరి ఆయన ఎప్పుడు దీక్ష కళ్ళు మూసుకొని ఉంటాడు. ఆయన
మనం బెల్లు కొట్టగానే ఎవరు చూస్తారు. ఇది గొప్ప విషయం ఇది. ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు అన్నది ఇక్కడ చాలా వచ్చి కొంతమంది వచ్చి ఏం చేయాలనో మనకు పూజలు హోమాలు చేయాలన్నా యజ్ఞాలు చేయాలని చెప్పి అనుకుంటారు కొంతమంది. అవన్నీ మీరు తొందరపడి చేసే అవసరమే లేదు. మీ అనుకూలం బట్టే మేము ముందుకెళ్తాం తల్లి శని శాంతి పూజలు. కానీ ఇక్కడ ఏంటంటే శనేశ్వరికి తైలాభిషేకం చేయాలి. నువ్వుల నూనెతోటి పూజ చేసి తండ్రిని దర్శించుకొని, కొంతమంది కంపల్సరీ నల్ల వస్త్రాలు కట్టుకొని స్నానం చేసి దర్శనం చేసుకుంటారు తడిపడంతో. అది వాళ్ళ ఇష్టాలు కానీ మా ఇష్ట ప్రకారం కాదు. కానీ కొంతమంది ఉంటారు పెద్దల నుంచి తాత తండ్రులు కానీ తింటారు, అబ్బో శనేశ్వరుడు కూడా నల్ల వస్త్రం కట్టుకోవాలి, స్నానం చేయాలి, మనం చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటారు. అది దేవుని అనుగ్రహంతో మనం ముందుకు వెళ్ళొచ్చాము, ఏం కాదు. కానీ మా సంకల్పం ఏంటంటే వచ్చిన వారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి, శని హోమం లేసే టెంకాయ ఉంది ఇక్కడ శనీశ్వరుది, ఆ 7 ప్రదక్షిణ అందులో పడేయాలి. కొంతమంది అష్ట కష్టాలు ఉంటాయి, శని బాధలు విముక్తి కావాలని చెప్పి కొంతమంది 11 కొబ్బరికాయల పూజ కూడా చేసుకుంటారు. కొత్త హోమం పెట్టిన దేశదేవి లక్ష్మిది, అక్కడ కూడా 7 ప్రదక్షిణ చేసి ఆ తల్లికి కొబ్బరికాయలు సమర్పించాలి మీరు. కానీ మీరు చేయండి అని చెప్పి మాకు డబ్బులు ఇస్తే మీకు సంతోషం ఉండదు. అది మీ ముందర పెట్టి పూజ చేసి ఆ కొబ్బరికాయలు 11 కొబ్బరికాయలు అందులో వేస్తుంది తల్లి. 108 కొబ్బరికాయలతో కూడా ఫ్యామిలీకి మొత్తం చేస్తుంది తల్లి పూజలు. చేస్తే సంతోషం ఉండదు, మీకు అన్ని పనులు శుభం జరుగుతుంది తల్లి. ప్రజలు కానీ చెప్పండి, మీరు శనేశ్వర దేవాలయానికి వస్తే ఎలాంటి నియమ నిష్టలు ఏమి లేవు. పొద్దుగాల దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళంటారు, కొంతమంది వెజ్ తినేవాళ్ళంటారు. అవన్నీ పాటింపించే అవసరం లేదు. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దేవునికి వస్తాం కదా తల్లి. కొంతమంది మండలం పూజ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఆంజనేయ స్వామికి పొద్దుగాల వస్తారు, స్వామి దర్శనం చేసుకుంటారు, ఇంటికి పోయిన తర్వాత వాళ్ళకి ఇష్టం ఉన్న ఆహారం భోజనం చేస్తారు. మళ్ళీ పొద్దుగాల మళ్ళీ స్నానం చేస్తాం కదమ్మా, అది ఎప్పటికెప్పుడే శుభ్రం. అంతేగాని 40 రోజులు దీక్ష ఉండాలి, 5 రోజులు దీక్ష ఉండాలి, 21 రోజులు ఉండాలి, 11 రోజులు ఉండాలి అని చెప్పి ఎలాంటి నియమాలు లేవు తల్లి. మన తృప్తే ఆ దేవుడు వరంగా భావిస్తే మనకు అన్ని పనులు శుభం దొరుకుతాయి తల్లి. చాలా సంతోషమ్మా. అందరు నమస్కారాలు మీకు. శుభం తల్లి. మా అమ్మ హాయ్. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు శనీశ్వర? ఒక 2 years నుంచి వస్తున్నామండి మేము. ఎలా ఉంది అంటే ఏమన్నా మీకు అనుకున్నవి జరిగాయా? మాకు అనుకున్నవి జరిగాయి. ప్లస్ ఏంటి అంటే ఎప్పుడైనా మనసు బాగాలేకున్నా కానీ లేదా ఎలాంటి స్ట్రెస్ అని అనిపించినా కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము శంషాబాద్ నుంచి వచ్చామండి ఇక్కడికి. అంటే ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఆలయం? అయితే మాకు ఒకసారి ఇలానే స్ట్రెస్ఫుల్గా ఉంటే బాగా మాకు చెప్పారనమాట వేరే వాళ్ళు, దట్ ఇలా వెళ్ళండి శని టెంపుల్ ఉంటుంది అక్కడ, కొంచెం తైలం అండ్ ఆయిల్ వేసేయండి, మీకు ఏమైనా ఉంటే కానీ అవన్నీ తగ్గిపోతాయి అని అంటే అప్పటి నుంచి వస్తున్నామండి మేము. ఇలా నేను మమ్మీ ఎవ్రీ మంత్లీ అలా వస్తుంటాం, లేకపోతే 2 monthsకి 3 monthsకి ఒకసారి అలా వస్తుంటాం మేము ఇక్కడికి. చాలా రిలాక్స్మెంట్ ఉంటుంది. ఇంకా ఏంటి అని అంటే ఒక స్ట్రెస్ అన్నది వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి. మీరు ఈరోజు ఫస్ట్ వచ్చింది, నాకు ఫస్ట్ తెలీదు, మా పిల్లకు తెలుసు, నాకు తీసుకోండి. నాకు చాలా తెలుగు వస్తలేదు, కొంచెం వస్తుంది. मेरे को बहुत अच्छा लगा. मैं आज फर्स्ट रोज आए, मेरे बच्ची 2-3 बार आ चुकी है. हमको बहुत अच्छा लगा, बहुत अच्छा लगा. इधर देख के मंदिर देख के खूब शांति मिली, अच्छा लगा. ఎన్నేళ్ళ నుంచి ఈ ఆలయానికి వస్తున్నారు? ఫస్ట్ టైం రావడం. ఎలా తెలిసింది సార్ ఇక్కడ? మా రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారు శంషాబాద్లో, వాళ్ళ ద్వారా వచ్చాము. ఎలా అనిపిస్తుంది సార్ మొదటిసారి? కొత్తగా కదండి, ఒకసారి మొక్కులు తీరిన తర్వాత చెప్తాను. ఇక్కడే శంషాబాద్ చాలా ఇయర్స్ నుంచి వస్తాను, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ గుడికి వచ్చినప్పుడు. ఏమన్నా అనుకున్నాయి జరిగాయా? జరుగుతాయి. ఎలా అనిపిస్తుంది గుడికి రాగానే? గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళంగా కూడా మంచిగా అనిపిస్తుంది. కొన్ని ఏమన్నా అనుకొని వచ్చినా మంచిగా. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చాను. కర్నూలు నుంచి వచ్చారు. దర్శనం చేసుకుందామని. శనీశ్వరుని దర్శించుకోవడానికి కర్నూలు నుంచి వచ్చారు? అవునండి. ఎవరైనా చెప్పారా మీకు? మా అక్క కూతురు ఉంటుంది ఇక్కడ శంషాబాద్లో, ఆ అమ్మాయి చెప్పినందుకు దర్శనం చేసుకుందామని ఒకసారి వచ్చేసాం. అంటే మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, ఏమన్నా అనుకున్నవి జరిగాయి అంటున్నారు? అంటే ఫస్ట్ టైం అండి, ఇప్పుడు ఏమనుకుంటాం జరిగినందుకే ఇంకా మంచిగా ఉంటుంది, మంచి జరుగుతుంది అనే వచ్చేసినాం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అమ్మా? మీరు ప్రశాంతంగా అనిపిస్తుంది, అడుగు పెట్టినప్పుడే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏమన్నా కష్టాలు ఉంటే కూడా తగ్గిపోతాయనే ఆ నమ్మకంతోనే వస్తున్నామండి. అంటే శనీశ్వరుని నమ్ముకున్నారు, ఏలినాటి శని అంటే బాధిస్తుంది అనుకుంటారు, కానీ అది కూడా మన కర్మఫలం అనుకొని అనుభవించక తప్పదు. ఏదైనా కర్మఫలాన్ని తగ్గిపోవాలి, అంత కర్మ జరగకుండా శనీశ్వరుని భగవాన్ని ప్రార్థిస్తూ ఉంటే కొంచెం మనకి మంచి జరుగుతుందని నమ్మకం.
ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిజాంపేట్, కూకట్పల్లి నిజాంపేట్. ఎవరైనా చెప్పారా ఇన్స్టాగ్రామ్లో చూసాము, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఫస్ట్ టైం యాక్చువల్గా శనేశ్వరుడు విగ్రహ రూపంలో అనేది ఇంత పెద్దగా ఫస్ట్ టైం ఎక్కడో చూడలేదు. సరే ఒకసారి వద్దాము అని వచ్చాము. పైగా మన మన చేతులతోనే మనం తైలాభిషేకం నూనె వేయాలి, చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. అదే ఇంకేమైనా చెప్తారా? ఇంకేం లేదండి, చాలా బాగుంది టెంపుల్ కూడా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎక్కడి నుంచి లోకల్ అండి మేము. అంటే లోకలే కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంటారు? ఒక 1 year నుంచి వస్తున్నాము. ఎలా ఉంది? మేము అనుకున్నవన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. దేవుని జాబ్ అని బిజినెస్ పెట్టాము. ఆ బిజినెస్ చాలా ముంగడికి వెళ్ళింది. మనం 10 lakhs నుంచి స్టార్ట్ చేసుకొని ఈ దేవుని మొక్కుంటుంటే ఇంకా పెరుగుతూ ఉంది మాది. చాలా బాగుంది. అందుకే 1 year నుంచి ప్రతి శనివారం వస్తాము. చెప్పారా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా? నేను ఇతను రాలేకుండా ఈయన 4 weeks నుంచి ఈయననిగా తోలుకొని వస్తున్నాను. నేను చాలా మందిని ఇక్కడ అవుతుంది అని చెప్పి మా సార్ వాళ్ళని ఎవరినైనా నాకు బిజినెస్కి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా ఇక్కడికి తోలుకొస్తాను. ప్రతి వీక్ ఒక్కొక్కరిని ఎవరినో ఒకరిని తోలుకొస్తూ ఉంటాను. ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలని? చాలా పవర్ఫుల్ దేవుడు, ఇక్కడ అనుకునేవన్నీ జరుగుతాయి. నా పేరు శ్రీకాంత్ మేడం. గత 4 వారాల నుంచి వస్తున్నాయి, ఇది 5వ వారము. దేవుడు కొంచెం అనుకున్నట్టే జరుగుతున్నాయి. అందుకే 7 వారాలు రావాలని చెప్పారు. 8వ వారం పూజ చేయాలన్నారు. ఖచ్చితంగా ఇక 8 వారాల తర్వాత కూడా రావాలని అనుకుంటున్నా. మంచిగా ఉంది గుడి, అద్భుతంగా అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తారా? చేస్తున్నా మేడం. అదే కాల కొంచెం వీలైతలేదు. ఇక వాళ్ళకు ఒక్కొక్కసారి నమ్మకం వచ్చిందంటే వాళ్ళు కూడా వచ్చే సూచనలు ఉంటాయి. సో చూసారు కదా, ఎక్కడెక్కడి నుంచో దూరం ప్రాంతాల నుంచి, అటు ఏపీ నుంచి కూడా, కర్నూలు నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడానికి అంత ప్రత్యేకత ఉన్నదన్నమాట. సో ఇక్కడ మన హైదరాబాద్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి శనీశ్వరుని దర్శించుకోవాలి. ప్రత్యేకంగా హోమాలు ఉంటాయి. అంతేకాకుండా ఎలాంటి చికాకులు ఉన్నా కూడా ఇక్కడ వచ్చి పూజలు చేయించుకుంటే శాంతి జరుగుతుంది అనేసి ఒక మంచి ప్రగాఢ నమ్మకం అయితే ఉంది. సో మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. చాలా ప్రశాంతమైన వాతావరణం మీరు చూస్తారు. అంతేకాకుండా ఒక పాజిటివ్ వైబ్ వస్తుందని చెప్పొచ్చు. సో ఒకసారి వచ్చి దర్శించుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ కిరణ్తో జ్యోతి, పల్లవి టీవీ.